ఓం నమో వెంకటేశాయ. సాయంకాల సమయంలో మలయప్ప స్వామి భక్తుల కోరికలను తీర్చే దివ్యమైన కల్పవృక్ష వాహనంపై ఊరేగుతారు. స్వర్గలోకంలో ఉంటే కల్పవృక్షం కింద కూర్చుంటే కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ వాహన సేవ ద్వారా స్వామివారు తానే అసలైన కల్పవృక్షమని, తనను ఆశ్రయించిన వారికి ఐహిక అమూహిక సుఖాలను ప్రసాదిస్తున్నానని చాటి చేస్తున్నారు. కల్పవృక్ష వాహనంపై స్వామివారు రాజరాజేశ్వరునిగా దర్శనం ఇస్తారు. ఈ వాహనంలో కల్పవృక్షంతో పాటు కామధేనువు, చింతామణి కూడా కొలువై ఉంటాయి. బంగారుమయమైన చెట్టు నీడల్లో స్వామివారు కొలువై ఉండడం ఆయన లోకరక్షకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అన్నమాచార్యులు శ్రీ వెంకటేశ్వరుని సాక్షాత్తు కల్పవృక్షంగా అభివర్ణించారు. శ్రీ వెంకటేశ్వరుడే చింతామణి, మనకు పాపనమైన దివ్య కల్పతరువు. తన సంకీర్తనల్లో స్వామిని కల్పవృక్షాకార అని పిలుస్తూ భక్తులు అడిగినవి ఇచ్చే దాతగా కీర్తించారు. ఈ వాహన సేవను దర్శించడం వల్ల ఇష్ట కార్యసిద్ధి, కోరుకున్న సత్వని ఫలితాలు కలుగుతుంది. ఈ సేవను చూసిన భక్తులకు సంతాన ప్రాప్తి, ఐశ్వర్యం మరియు చివరికి మోక్షం లభిస్తుందని నమ్మకం. వేదాలు పరమాత్మను శాఖోపశాఖలుగా విస్తరించిన వృక్షంగా వర్ణించాయి. మహాభారతంలో ధర్మదేవతను కల్పవృక్షంతో పోల్చారు. శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని తెచ్చిన సందర్భంలో కల్పవృక్షం యొక్క వైభవం వర్ణించబడింది. పద్మపురాణం ప్రకారం శ్రీనివాసుడు భక్తులు పోలిట సజీవ కల్పవృక్షం. ఈ వాహన సేవను దర్శించిన వారికి దారిద్ర్యం తొలగిపోతుందని పురాణ వచనం. ఈ వాహన సేవ సమయంలో ఓం నమో నారాయణాయ అని ధ్యానిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఓం నమో వెంకటేశాయ.